పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట. అంటే పరకామన్ చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న. ఏముంది, చిన్న ఇది కదా, దానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారేం మీరు అని. అంటే టీటీడీలో దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే, కొట్టేస్తే, నొక్కేస్తే ఈయన 1,00,000 కోట్లు నొక్కేసినట్టు ఏముంది దానికి అనుకున్నాడు. అట్రాషియస్. భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట. వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట. దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాజువల్ ఇష్యూ అంట. అది చాలా చిన్న నేరం అంట. వాళ్ళని పట్టుకోకూడదంట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేస్తారు కదా, ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు. అట్లాంటి దొంగని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు, వాడిని శిక్షించాలి అన్న భక్తులను కూడా తిడుతున్నారు. అసలు హుండీనే ఇది చేస్తున్నారు. అసలు పరకామని ఇష్యూనే అసలు భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిలువు దోపిడీ ఇచ్చే సంస్కృతిని, ఆచారాన్ని అనాచారంగా వర్ణిస్తున్నాడు.